మిత్రపక్షాలను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకుంటున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కామ కూడా మిత్రపక్షంగా ఉన్నామని, తమను సంప్రదించకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా మందమరిలో జరిగిన మహాసభ ముగింపు సమావేశానికి హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఖచ్చితంగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హామీలను నెరవేర్చుకుంటే తాను చూస్తూ ఊరుకోవమని, ప్రభుత్వ బలహీనతలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని హెచ్చరించారు. మూసీలో కలిసే పరిశ్రమ వ్యర్థాలను అరికడితే సగం సమస్యకు పరిష్కారం దొరుకుతుందని హితవు పలికారు. అంతకుముందు రామకృష్ణాపూర్ నుంచి మందమరకు నిర్వహించిన పార్టీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. అట్లనే జిల్లా కమిటీ సభ్యురాలు శ్యామల ఉమారాణి మీ పార్టీలన్నింటినీ కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాతనే చేస్తా అన్నాడు. నేను అడుగుతున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? హైడ్రా ఎక్కడ చర్చించారు? మూసీ ప్రాజెక్ట్ ఎక్కడ చర్చించారు? గ్రూప్ 1 గురించిన ఆందోళన ఎక్కడ చర్చించారు? దామగుండం ప్రాజెక్ట్ ఎవరికైనా చెప్పారా? మీ ప్రభుత్వానికి మెజారిటీ ప్రజలు ఇచ్చారు, మిత్ర పార్టీలకు ఇవ్వలేదు. మీరు అధికారంలో కరెక్టే, మీ ఎవరు సంప్రదించాల్సిన అవసరం లేదని మీరు అనుకుంటే అది వేరే విషయం. కానీ మీరు చెప్పింది అది కాదు. ప్రభుత్వంలో మేము ఉన్నా ప్రతిపక్షాలను కూడా సంప్రదిస్తామన్నారు. ఆ ప్రజాస్వామ్యాన్ని పాటించట్లేదు. ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. ఎప్పుడైనా అది గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా, మధ్యలో వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడ పర్యటన చేసినా కొన్ని అరెస్టులు జరుగుతుంటాయి. ఇది మీకు కూడా తెలుసు అందరికీ. ముఖ్యమంత్రి గారు వస్తే అరెస్టులు జరిగిపోతుంటాయి. ఈ అరెస్ట్ లిస్టులో ఈ అన్ని ప్రభుత్వాల కాలంలో నెంబర్ 1 లిస్టు సిపిఎం నాయకులదే. ఇప్పుడు కూడా మేము ఫ్రెండ్షిప్నే ఉంటాం. అప్పుడప్పుడు తమ్మినేని వీరభద్రం సీఎం దగ్గర పోతుంటాడు, మాట్లాడుతుంటాడు. ఆయన బొమ్మ నా బొమ్మ వస్తుంటుంది పత్రికల్లో. కానీ ఆయన ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్నాడు అంటే, ఈ జిల్లాకు వస్తున్నాడు అంటే ముందు మా శంకరరావు అరెస్ట్ అవుతాడు. ఖమ్మం పోతుందంటే అక్కడ ఉన్న నాగేశ్వరరావు అరెస్ట్ అవుతాడు. ఏంటిది అంటే, ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒక నిరసన ఉండకూడదు, ఒక పిటిషన్ ఇవ్వకూడదు, ప్రజల తరఫున మాట్లాడకూడదు. మాకు సంతోషం ఉంది అంటే ఇప్పటికీ కూడా ప్రజల తరఫున మాట్లాడేది ఎవరండి? మాకు ఓట్లు వచ్చినా రాకపోయినా, సీట్లు వచ్చినా రాకపోయినా ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళుగా ఇప్పుడు ప్రభుత్వం గుర్తిస్తుంది ఒక సిపిఎం వాళ్ళే అని. చాలా సంతోషం. ఆ రకంగా గుర్తించినాడు. నడువులు వంగర్లు పోతున్నాయి కాబట్టి ఆ కాలుష్యాన్ని ప్రక్షాళన చేయడం అనేది చాలా కీలకం. దాన్ని సంపూర్ణంగా సమర్థిస్తాం. కాలుష్యం ఎక్కడి నుంచి వస్తుంది? మూసీ నదిలో 50 గజాలు 30 గజాలు ఆక్రమించి గుడిసేస్తే వచ్చిన కాలుష్యం కాదు అది. హైదరాబాద్ సిటీకి అవతల ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీస్లోంచి వచ్చిన మందుల కాలుష్యం మూసీ నదిలో కలుపుతున్నారు. ఆ మందుల ఫ్యాక్టరీలు వాళ్ళ కాలుష్యాన్ని వాళ్ళే క్లీన్ చేసే ప్రాజెక్టులు వాళ్ళు ఉండాలి, వాళ్ళ ఇన్బిల్ట్ ఉండాలి. అవి చేయట్లేదు, దాని మీద చర్యలు తీసుకోవట్లేదు, అది పని చేయట్లేదు. ఈ కాలుష్యం అంతా ఇందులోకి వస్తుంది, ప్రక్షాళన చేస్తాం అంటున్నాం. కానీ సుందరీకరణ వేరు. మళ్ళీ సుందరీకరణ అసలు దాని పేరు. సుందరీకరణ అంటే ఏంటి? నదిలో ఉన్న బెడ్లో ఉన్నటువంటి ఇళ్ళన్నింటినీ కూలగొట్టేసి ఆ జాగా అంతా ఎడలు చేసి పక్కన అవసరమైనటువంటి బిల్డింగులు, పార్కులు, ఇంకా సౌందర్య స్థలాలు ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేయడం. వాటికి విదేశస్తుల నుంచి వచ్చి కాంట్రాక్ట్లు ఇస్తారు. సుందరంగా నగరాలు సుందరంగా ఉంచితే తప్పులేమి, కానీ సుందరంగా నగరాలు ఉంచడం ఏ కాస్ట్ తోటి, ఎవరిని బలి చేసి 15,000 ఇళ్ళని కూల్చేసి, ఈ 15,000 ఇళ్లకు మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావడానికి 25,000 ఇస్తామన్నారు. సంతోషం. నువ్వు 25,000 ఇచ్చి 15,000 ఇళ్ళు చూపించి వాళ్ళు అక్కడ పోయిన తర్వాత చేయమని చెప్తున్నాం. మేము చేయొద్దంటలా, ముందు ఇళ్ళు చూపించు. మాటలు చెప్తారు పాలకులు, కానీ తర్వాత ఇవ్వరు. ఒక ఉదాహరణ చెప్పాలంటే, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టారు? బహుశా మీ అందరి గమనంలో ఉంటే నెహ్రూ గారి కాలంలో కట్టింది నాగార్జునసాగర్ ప్రాజెక్ట్. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నల్గొండ జిల్లా వాళ్లకు నష్టపరిహారాలు రాని వాళ్ళు ఇప్పటికి తిరుగుతున్నారు కోర్టుల చుట్టూ. అంటే ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఆశ పెట్టి బయటికి పంపడం, తర్వాత ఇట్లాంటి పెండింగ్లు పెట్టి వాళ్ళ ఇబ్బందులు బాగా చేయడం. అందుకే మేము చెప్పేది, మూసీలో ఖాళీ చేసి ప్రతి ఇల్లుని ముందు డబుల్ బెడ్రూమ్ మీరు చూపించి వాటి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అప్పుడు మీరు అక్కడ
సుందరీకరణ చేయండి. ప్రక్షాళన ఇప్పటి నుంచే చేయండి, అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రక్షాళనకు ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. ఆ మందుల కంపెనీ వాళ్ళ నుంచి కాలుష్యం రాకుండా చేస్తే చాలు, ప్రక్షాళన అయిపోతుంది. భువనగిరి జిల్లాలో, నల్గొండ జిల్లాలో మూసీ నది పక్కన వ్యవసాయం చేసే భూములన్నీ కూడా చాలా ఇబ్బందులు పాడవుతున్నారు. మేము సమర్థిస్తున్నాం దాన్ని. అనేది ముఖ్యమైన సమస్య. బొగ్గు అనేది చాలా కీలకమైన ఆస్తి. మనం తెలంగాణకున్న ప్రత్యేకమైన ఆస్తి. సింగరేణి కాలేజ్ అనేది 100 సంవత్సరాలకు పైగా సాగుతున్నటువంటి సంస్థ. ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా సిఐటి అనేక పోరాటాలు చేసింది, సిపిఎం పార్టీ అనేక పాదయాత్రలు చేసింది. అన్నిటి విషయంలో కూడా సిపిఎం పార్టీ గట్టిగా పోరాడుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతిపక్షాలను కాన్ఫరెన్స్లోకి తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాలి. చేసిన వాగ్దానాలను సక్రమంగా అమలు జరపాలి. ప్రతిదీ నువ్వు 420 చేస్తే 420 అమలు జరపలేకపోవచ్చు, కొన్ని తగ్గవచ్చు. కానీ ప్రధాన వాగ్దానాలు ఏవి టచ్ చేయకుండా చేయడం అనేది సరైన కాదు. ఇంకొక మాట చెప్తున్నారు ఇప్పుడు అన్నిటికీ ఒక టోక్ సమాధానం. ఏమనంటే మేము గెలిచినందుకు నవ్వాలో లేకపోతే ఏడవాలో అర్థం కావట్లేదు. ఎందుకు ఏడవాలి? ఖజానా చూస్తే ఖాళీ ఉందంట. కాకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క బలహీనతల్ని, ప్రజా వ్యతిరేక చర్యల్ని బజార్లో ఎండగట్టడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంటుంది. మా పోరాటాలు ముందుకు సాగుతాయి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అనేది కూడా నేను చెప్పదలుచుకున్నాం. ఈ రకమైనటువంటి పరిపాలనా విధానాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకొని సీతరబడిన వాళ్ళని చెప్పినప్పటికీ విదేశాల నుంచి వెళ్ళే వాళ్ళలో అత్యధికులు చాలామంది భారతీయులు ఉన్నారు. రేపు భారతీయులకు చాలా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ ట్రంప్ గారి, మోడీ గారి స్నేహం ఏమీ చెల్లదు. వాళ్ళ దేశ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఆ రకమైన ఇబ్బందులు ఆ దేశంలో ఉన్న భారతీయులకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండో మాట, ఆయన ఇంకో మాట చెప్పాడు ట్రంప్ గారు. ఏమనంటే భారతదేశం టారిఫ్ల కింగ్ అన్నాడు. గతంలో ప్రచార సందర్భంగానే చెప్పాడు. టారిఫ్ల కింగ్ అంటున్నటువంటి మోడీ ప్రభుత్వం మార్పు ఏమీ లేదు. చాలామంది అనుకున్నారు మోడీకి గతంలో ఉన్న మెజారిటీ తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన లేక నితీష్ కుమార్ పైన ఆధారపడి ప్రభుత్వం చేయాలి కాబట్టి ఆయన విధానాల్లో కొంత సడలింపు వస్తుందేమో. గతంలో ముస్లిం వ్యతిరేకత, మైనారిటీల దాడులు, లౌకిక విధానాన్ని వ్యతిరేకించడం, ప్రజాస్వామ్యాన్ని హరించడం, నియంతృత్వం చలాయించడం, ప్రతిపక్ష పార్టీలను వేధించడం, ఆ పార్టీ నుంచి ఫిరాయింపులు ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొట్టడం, తమ ప్రభుత్వాలు అయితే తప్ప ఇతర పార్టీల ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సహాయాలు లేకుండా నిరాకరించడం, ఇట్లాంటి దుర్మార్గమైన విధానాలన్నీ మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఇప్పుడు ఏమైనా మార్పు వస్తుందేమైనా ఆశించిన వాళ్ళకి అది నిరాశ ఎదురవుతుంది. ఇప్పటికీ కూడా మోడీ అదే విధానాలు అవలంబిస్తున్నాడు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రాతిపదికగా, డబ్బు ప్రాతిపదికగా ఎన్నికలు జరిగే పద్ధతిని కూడా తీసుకురావాలని ప్రయత్నం జరుగుతోంది. దీనికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 మాసాలు దాటింది. మరి సంవత్సరం పూర్తిగా వస్తున్నా సరే ఇంతవరకు జరిగింది ఏంటని పరిశీలన చేస్తే కొంతమంది మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, అప్పుడప్పుడు ముఖ్యమంత్రి కూడా అంటున్నారు. అప్పుడే మమ్మల్ని అట్లా ప్రశ్నిస్తే ఎలా? మేము 5 సంవత్సరాల కోసం ఎన్నికయ్యాం కదా, 5 సంవత్సరాలు చూడండి మా పరిపాలన అంటున్నారు. 5 సంవత్సరాలు నాకు చూడక్కర్లేదు. ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఖర్చు పెడతా నేను, నన్ను గెలిపిస్తే అని చెప్తే 5 సంవత్సరాలకు లక్ష అనుకుంటే 1 సంవత్సరానికి 20,000 ఖర్చు జరగాలి కదా. అంటే 5 సంవత్సరాల కోసం ఎన్ని వాగ్దానాలు చేసావు? 6 గ్యారెంటీలు అన్నావు. 6 గ్యారెంటీల్లో వివిధ రకాల వాగ్దానాలన్నీ కలిపితే 420 ఉన్నాయని చెప్పారు లెక్క. 420 ఏ వాగ్దానాలు అయితే చేసిందో ఆ వాగ్దానాలు సంపూర్ణంగా నెరవేర్చలేదు. ఇది చాలా విచారకరం. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం 5 సంవత్సరాలు పరిపాలించాలని మేము కోరుకుంటున్నాము. కానీ ప్రజల అసంతృప్తి పెరిగే విధంగా ప్రజా వ్యతిరేకమైన చర్యలు చేయకుండా పరిపాలించాలి. ఒక్క అధికారిని సస్పెండ్ చేశారా? ఒక్క అధికారిని చర్య తీసుకున్నారా? తీసుకోలేదు. కానీ ఎవడో ఆక్రమించాడు 10 ఎకరాలు 20 ఎకరాలు, వాడు ప్లాటింగ్ చేశాడు. చిన్న చిన్న ప్లాట్లు చేసి అమ్ముతున్నప్పుడు, దానికి రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు, అధికారపూర్వకమైన పత్రాలు ఉన్నప్పుడు ఎవరైనా మధ్యతరగతి వాడు సొంత ఇంటి కళ ఉన్నవాడు కొనుక్కుంటాడు, కష్టపడి సంపాదించి. వాటితో పంటలు పండించిన పంట అది తింటే కాళ్ళు వంకర్లు పోతున్నాయి, నడువులు వంకర్లు పోతున్నాయి. కాబట్టి ఆ కాలుష్యాన్ని ప్రక్షాళన చేయడం అనేది చాలా కీలకం. దాన్ని సంపూర్ణంగా సమర్థిస్తాం. కాలుష్యం ఎక్కడి నుంచి వస్తుంది? మూసీ నదిలో 50 గజాలు 30 గజాలు ఆక్రమించి గుడిసేస్తే వచ్చిన కాలుష్యం కాదు అది.
హైదరాబాద్ సిటీకి అవతల ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీస్లోంచి వచ్చిన మందుల కాలుష్యం మూసీ నదిలో కలుపుతున్నారు. ఆ మందుల ఫ్యాక్టరీలు వాళ్ళ కాలుష్యాన్ని వాళ్ళే క్లీన్ చేసే ప్రాజెక్టులు వాళ్ళు ఉండాలి, వాళ్ళకి ఇన్బిల్ట్ ఉండాలి. అవి చేయట్లేదు, దాని మీద చర్యలు తీసుకోవట్లేదు, అది పని చేయట్లేదు. ఈ కాలుష్యం అంతా ఇందులోకి వస్తుంది, ప్రక్షాళన చేస్తాం అంటున్నాం. కానీ సుందరీకరణ వేరు, మళ్ళీ సుందరీకరణ అసలు దాని పేరు సుందరీకరణ.